ఓం శాంతి. ఈరోజు మురళి 3/3/2026. మధురమైన పిల్లలారా, మీరు రూపము మరియు సుగంధం కలవారు. మీ నోటి నుండి ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలే వెలువడాలి. మీ వద్దకు కొత్తవారు ఎవరొచ్చినా వారికి బాబా పరిచయాన్ని ఇవ్వాలి. బాబా ఏమంటున్నారు? మీరు రూపము మరియు సుగంధము అనగా సద్గుణాల సుగంధము, ఆత్మిక రూపాన్ని కలిగిన ఆత్మలు మీరు. మీ నోటి నుండి ఎప్పుడు జ్ఞానరత్నాలే వెలువడాలి అని బాబా అంటున్నారు. రాళ్ళు వెలువడకూడదు. కొత్త వారు ఎవరు వచ్చినా కానీ వారికి బాబా పరిచయాన్ని ఇవ్వాలి అంటున్నారు. ప్రశ్న: మీ స్థితిని ఏకరసంగా చేసుకునేందుకు సాధనం ఏమిటి? ఇంపార్టెంట్ ఇది కదా. మన స్థితి ఏకరసంగా ఉండాలి. దానికోసం ఏం చేయాలి? జవాబు: సాంగత్యాన్ని సంభాళన చేసుకోండి. సహవాసం నుండి దూరంగా ఉండండి. అప్పుడు మీ స్థితి ఏకరసంగా తయారవుతుంది. ఎల్లప్పుడూ మంచి సేవాదారులైన విద్యార్థుల సాంగత్యం చేయాలి. మంచి సేవాదారులు ఎవరు? ఎవరైనా జ్ఞానయోగాల గురించి కాక వ్యర్థమైన ఇతర విషయాల గురించి మాట్లాడితే వారి నోటి నుండి రత్నాలకు బదులుగా రాళ్ళు వెలువడుతున్నట్లయితే వారి సాంగత్యం నుండి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. సో బాబా ఏమంటున్నారంటే, సాంగత్యము, సహవాసం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అప్పుడే మీ స్థితి అన్నదోషం, సంగదోషం అనేది ఆత్మని తమోప్రధానంగా చేసేసింది. అందుకోసమే బాబా అంటున్నారు, మంచి సేవాదారులైన విద్యార్థుల సాంగత్యం చేయండి. జ్ఞానయోగాల గురించి గాక వ్యర్థపు విషయాల గురించి ఎవరైనా మాట్లాడితే అలాంటి వాళ్ళ సాంగత్యం నుండి దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ నోటి నుండి రత్నాలకు బదులుగా రాళ్ళు వెలువడుతున్నాయి అంటే వాళ్ళ నుంచి దూరంగా ఉండండి అంటున్నారు బాబా. పాట: ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు, ఉదయం అనే గమ్యం త్వరలో రానున్నది. ఓం శాంతి. ఓం శాంతి బాబా. జ్ఞానము మరియు విజ్ఞానము, వీటినే అలఫ్ మరియు బే అని అంటారు. బాబా అంటున్నారు పాట: ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు, ఉదయం అనే గమ్యం త్వరలో రానున్నది. ఓం శాంతి. జ్ఞానము మరియు విజ్ఞానము, వీటినే అలఫ్ మరియు బే అని అంటారు. అంటే అల్లా మరియు వారసత్వం. బాబా అలఫ్ మరియు బే అంటే వారసత్వం. ఈ జ్ఞానం ఇస్తున్నారు. ఢిల్లీలో విజ్ఞాన భవనం ఉంది, కానీ వారికి ఎవరికి దీని అర్థం తెలీదు. విజ్ఞానం అంటేనే యోగం కదా. యోగం గురించిన జ్ఞానమే విజ్ఞానం. అక్కడ విజ్ఞాన భవన్ ఉంది కానీ దాని గురించి తెలీదు అని బాబా చెప్తున్నారు. అంతే కదా. పిల్లలైన మీకు జ్ఞాన యోగాల గురించి తెలుసు. యోగం ద్వారా మనం పవిత్రంగా అవుతాం. జ్ఞానం అనే రంగు మనకు అంటుతుంది. మనం మొత్తం సృష్టి చక్రం అంతటినీ తెలుసుకుంటాం. యోగ యాత్ర కోసం ఈ జ్ఞానం లభిస్తుంది. యోగం కోసమే జ్ఞానం లభిస్తుంది. అక్కడ యోగం కోసం జ్ఞానాన్ని ఇవ్వరు. వారు కేవలం స్కూల్లో డ్రిల్ మొదలైనవి నేర్పిస్తారు, మామూలుగా భౌతిక స్కూల్లో. ఇది సూక్ష్మమైన ముఖ్యమైన విషయం. పాటలు కూడా దానితోటే సంబంధం కలిగి ఉంటాయి. ఓ పిల్లలు, ఓ మూలవతన యాత్రికులారా అని బాబా అంటున్నారు. మన ఇంటికి మనం వెళ్ళే సమయం కదా. సో మూలవతన యాత్రికులం బాటసార్లం. పతిత పావనుడైన బాబాయే సర్వుల సద్గతిదాత. వారే అందరికీ ఇంటికి వెళ్ళే దారిని తెలియచేస్తారు. బాబా వస్తేనే ఇంటికి వెళ్ళే దారి తెరుస్తుంది లేదా తెలుస్తుంది. అర్థం చేసుకునేందుకు మీ వద్దకు మనుష్యులు వస్తారు. ఎవరి వద్దకు వస్తారు? బ్రహ్మకుమారి, ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారుల వద్దకు వస్తారు. కావున మీరు వారిని ఎవరి వద్దకు వచ్చారు అని ప్రశ్నించాలి. మనుష్యులు సాధు సన్యాసుల వద్దకు, మహాత్ముల వద్దకు వెళ్తారు. వారిని పలానా మహాత్మాజీ అని నమస్కారం కూడా చేసుకుంటారు. ఇక్కడ మీ పేరే ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు. బీకేలు ఎంతోమంది ఉన్నారు. మీరు ఎవరి వద్దకు వచ్చారు అని వారిని ప్రశ్నించాలి. ప్రజాపిత బ్రహ్మ మీకేమవుతాడు? అతడు అందరికీ తండ్రియే కదా. కొందరు మీ మహాత్ముణ్ణి లేదా గురువుని దర్శించుకుంటాము అంటారు. మీరు గురువు అని ఎలా అంటారు? మనం గురువు కావడానికి వీల్లేదు. గురువు సర్వులకు సద్గురువు ఒక్క బాబాని. ప్రజాపిత బ్రహ్మకుమారి అన్న పేరున్నప్పుడు తాను తండ్రి అవుతారే కానీ గురువు కారు.
బాబా అంటున్నారు, ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు అనగా వీరి తండ్రి ఎవరో ఒకరు ఉంటారు కదా, వారు మీకు కూడా తండ్రియే. మేము బీకేల తండ్రిని కలుసుకోవాలని వచ్చాము అని అంటారు. ప్రజాపిత అన్న పేరుని ఎప్పుడైనా విన్నారా? అతడికి ఎంతోమంది పిల్లలున్నారు. ఈ తండ్రి గురించి అర్థం చేసుకుంటే అప్పుడు బేహద్దు తండ్రి గురించి అర్థం చేసుకుంటారు. ఆ ప్రజాపిత బ్రహ్మకు కూడా ఎవరో తండ్రి ఉంటారు కదా. సృష్టి అనేది స్టార్టింగ్ ఎవరు అనేది శక్తి అంటారు, పవర్ అంటారు, పాయింట్ అంటారు, స్పిరిట్ అంటారు, కానీ ఎవరు అనేది తెలీదు. జనన మరణ రహితుడే సృష్టికర్త కదా. కావున ఎవరైనా మీ వద్దకు వస్తే మీరు ఎవరి వద్దకు వచ్చారు అని వారిని ప్రశ్నించాలి. బోర్డు పైన ఏమి వ్రాసి ఉంది అని అడగాలి. ఎన్నో సెంటర్లు ఉన్నాయి, ఎంతోమంది బాబా పిల్లలు ఉన్నాము కదా, అడగాలి. బ్రహ్మకుమారి కుమారులు కూడా ఉన్నారు. తప్పకుండా వారికి తండ్రి ఉండి ఉండాలి. గురువు ఎవ్వరూ లేరు. మొట్టమొదట ఆ భావన తొలగిపోవాలి. తాము ఇంట్లోకి వచ్చామని, ఏదో కుటుంబంలోకి వచ్చామని అర్థం చేసుకోవాలి. మేము ప్రజాపిత బ్రహ్మ సంతానం, మరి మీరు కూడా సంతానమే అవుతారు కదా. అచ్చా, మరి ఆ బ్రహ్మ కూడా ఎవరి సంతానం? బ్రహ్మ విష్ణు శంకర్లకు రచయిత పరంపిత శివపరమాత్మ ఆయన బిందువు అంటారు. అతడి పేరే శివుడు. అతడు మనకు తాత. ఆత్మలైన మీరు కూడా వారి సంతానమే. బ్రహ్మకు మీరు కూడా సంతానమే. కావున మేము బాబ్దాదాని కలుసుకునేందుకు వచ్చాము అని అనండి. ఇలా వారి బుద్ధి బాబా వైపుకు వెళ్ళే విధంగా అర్థం చేయించాలి. ఇంపార్టెంట్ అది. ఎవరొచ్చినా వారి బుద్ధిని బాబా వైపు ఎలా తీసుకెళ్ళాలి అనేదే మనకు బుద్ధిలో ఉండాలి. తాము ఎవరి వద్దకు వచ్చారో అర్థం చేసుకోవాలి. ప్రజాపిత బ్రహ్మ మనకు తండ్రి. అతడు సర్వాత్మలకు తండ్రి. కావున మొట్టమొదట నేను ఎవరి వద్దకు వచ్చాను అనేది అర్థం చేసుకోండి. ఈ విధంగా ఉపాయంగా అర్థం చేయించాలి. వీరు శివబాబా సంతానమని అర్థం చేసుకునే విధంగా అర్థం చేయించాలి. ఇది ఒక కుటుంబం అని తెలుసుకోవాలి. వారికి బాబ్దాదాల పరిచయం లభించాలి. సర్వుల సద్గతి దాత నిరాకారుడైన తండ్రి అని మీరు అర్థం చేయించవచ్చు. చూడండి, సేవ ఎలా చేయాలి, ఏం చెప్పాలి, ఎలా ప్రశ్నించాలి అన్నీ బాబా చెప్తున్నారు. సర్వులకు సద్గతి దాత నిరాకారుడైన తండ్రియేనని మీరు అర్థం చేయించవచ్చు. వారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా సర్వుల సద్గతిని చేస్తారు. వారిని అందరూ పిలుస్తారు. ఎంతమంది పిల్లలు వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారో వారు కూడా చూస్తారు కదా. మొట్టమొదట వారికి బాబా పరిచయం లభించినట్లయితే మేము బాబ్దాదాలను కలుసుకునేందుకు వచ్చామని భావిస్తారు. బ్రహ్మబాబా మరియు శివబాబా ఇద్దరిని. బ్రహ్మబాబా దాదా అయితే శివబాబా దాదా అంటే అన్న అయితే శివబాబా తాత అయినారు. మేము వారిని బాబ్దాదా అని పిలుస్తామని చెప్పండి. జ్ఞాన సాగరుడు పతిత పావనుడు ఒక్క బాబాని. భగవంతుడు సర్వుల సద్గతి దాత నిరాకారుడు. అతడు జ్ఞానసాగరుడని వారికి అర్థం చేయించాలి. బ్రహ్మ ద్వారా మనము బేహద్ వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఈ బ్రహ్మకుమారి కుమారులు శివబాబా సంతానం. అతడే అందరికీ తండ్రి. భగవంతుడు ఒక్కడే. అతడే ఆది సనాతన దేవీదేవత ధర్మస్థాపన చేస్తాడని వారు అర్థం చేసుకోవాలి. అతడు స్వర్గరచయిత, సర్వులకు తండ్రి, టీచర్, గురువు కూడా. వారు సృష్టి ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తారు, అనగా త్రికాలదర్శులుగా తయారు చేస్తున్నారు. అర్థం చేసుకోగలిగిన వారిని మీరు కలిసినప్పుడు వారికి ఇవి అర్థం చేయించండి. మీ తండ్రి ఎవరు అని మొట్టమొదట ప్రశ్నించండి. లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి అని చెప్తారు. తండ్రి ఎప్పుడూ సర్వవ్యాపి కాడు కదా. లౌకిక తండ్రి నుండి ఈ వారసత్వం లభిస్తుందని అందరికీ తెలుసు. స్థిరాస్తి చరాస్తి లభిస్తుంది, మా నాన్న నుంచి ఈ ఆస్తి లభిస్తుంది అని అందరికీ తెలుసు. అలాగే పారలౌకిక తండ్రి నుండి కూడా వారసత్వం లభిస్తుంది, ముక్తి, జీవన్ముక్తి. మరి అతన్ని సర్వవ్యాపి అని ఎలా అంటాం? ఈ పదాలను రాసుకొని ధారణ చెయ్యండి. దీనిని తప్పకుండా అర్థం చేయించాలి. మీరు అర్థం చేయించాలి అని బాబా అంటున్నారు. ఇది ఇల్లు, మాకు గురువు లేరు. వీరందరూ బ్రహ్మకుమారి కుమారులే, అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం. గురువు శిష్యరికం అనేటువంటి సంబంధం లేదు ఇక్కడ. మాకు నిరాకారుడైన శివబాబాయే వారసత్వాన్ని ఇస్తారు. అతడు సర్వుల సద్గతి దాత. బ్రహ్మను సర్వుల సద్గతి దాత, పతిత పావనుడు, ముక్తి ప్రదాత అని పిలవడానికి వీల్లేదు. ఇది శివబాబా మహిమనే.
బాబా అంటున్నారు, బాబా యొక్క మహిమనే సర్వుల సద్గతిదాత, పతితపావనుడు, ముక్తిప్రదాత అని దేహదారులను ఎవరిని అనడానికి వీల్లేదు. ఒక్క శివబాబాకే చెప్పచ్చు. ఎవరొచ్చినా వారికి వీరు సర్వుల బాబ్దాదా అని అర్థం చేయించండి. ఆ తండ్రియే స్వర్గ రచయిత. వారు బ్రహ్మ ద్వారా విష్ణుపుర్ని స్థాపిస్తున్నారు. ఈ విధంగా మీరు ఎవరికైనా అర్థం చేయించినట్లయితే మళ్ళీ బాబా వద్దకు రావాల్సిన అవసరం ఉండదు. వారి స్థితి కిందికి వచ్చి ఉంది. కావుననే గురువుని దర్శనం చేసుకుంటాము అంటారు. భక్తి మార్గంలో గురువుని ఎంతగానో మహిమ చేస్తారు. వేదశాస్త్రాలు, యాత్రలు మొదలైనవన్నీ గురువులే నేర్పిస్తారు. మనుషులు ఎవరు గురువులు కారని మీరు అర్థం చేయించాలి. మేము బ్రహ్మను కూడా గురువు అని అనం. సద్గురువు ఒక్క బాబానే. మనుష్య మాత్రులు ఎవ్వరూ జ్ఞానసాగర్లు కావడానికి వీల్లేదు. వాళ్ళందరూ భక్తి మార్గ శాస్త్రాలను చదివేవారు. వారిది శాస్త్రాల జ్ఞానం, దాన్ని ఫిలాసఫీ అంటారు. ఇక్కడ మనల్ని జ్ఞానసాగరుడైన తండ్రి చదివిస్తున్నారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. బ్రహ్మ విష్ణు శంకర్లనే జ్ఞానసాగర్లు అని పిలవరు. సూక్ష్మ దేవతలనే పిలవరంటే మనుషుల్ని ఎలా పిలుస్తారు? ఇక మనుషుల్ని ఎలా పిలుస్తారు? మనుషులు ఎవ్వరూ జ్ఞానానికి అథారిటీ కాదు. పరంపిత పరమాత్మను శాస్త్రాలకు కూడా అథారిటీ అని అంటారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా సర్వవేద శాస్త్రాల సారాంశాన్ని అర్థం చేయించినట్లుగా కూడా మహిమ చేస్తారు. ఎప్పుడు అర్థం చేయించినారు, ఎవరిలో వచ్చినారు, అది కూడా తెలుసుకోవాలి కదా. నేను ఎవరినో కూడా ఎవరికీ తెలియదు. మరి వారికి వారసత్వం ఎక్కడి నుంచి లభిస్తుంది? బేహద్దు వారసత్వం బేహద్దు తండ్రి ద్వారానే లభిస్తుంది. ఎవరి ద్వారా లభించడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ బాబా ఏం చేస్తున్నారు? జ్ఞానం అనే రంగుని అంటిస్తున్నారు. జ్ఞానము మరియు విజ్ఞానం అన్న 2 పదాలే ఉన్నాయి. బాబా మన్మనాభవ జ్ఞానాన్ని కూడా ఇస్తారు. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయి. కావున ఇది జ్ఞానము మరియు విజ్ఞానం. హోలీ మరియు దుర్య పండుగ మర్నాడు దుర్య అనే వేడుకను జరుపుకుంటారు. హోలీ పండుగ తర్వాత దుర్య అని జరుపుకుంటారు. ఆ రోజు అందరూ ఒకరికొకరు ధూళి మట్టి చల్లుకుంటారు. అయ్యో, మనుషుల్లో జ్ఞానం లేని కారణంగా వారు ఒకరి నోట్లో ఒకరు మట్టి వేసుకుంటారు. గతి సద్గతి ఎవరికీ లభించదు. జ్ఞానం అనే 3వ నేత్రం ఎవరికీ తెలియదు. అనేక దంతకథలు వినిపిస్తూ ఉంటారు. దాన్నే అంధశ్రద్ధ అని అంటారు. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. ఎన్ని రహస్యాలు చెప్తారు చూడండి. శివబాబా వచ్చినాకనే హోలీ అయినాకనే రావణాసుని కాల్చుతాం. పవిత్రమైనప్పుడే రావణాసుడిని కాల్చగలం. మళ్ళీ రావణాసుని కాల్చినప్పుడే దసరా లేదా శివశక్తుల యొక్క పండుగను ఆచరిస్తాం. ఇవన్నీ దీపావళిని ఆచరిస్తాం. ఇవన్నీ ఎన్ని సుందరమైన అర్థాలు ఉన్నాయి. దానికే బాబా అంటున్నారు, మీకు ఇప్పుడు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. ఇక్కడ అంధవిశ్వాసం యొక్క మాట లేదు. బాబా నుండి వారసత్వ ప్రాప్తిని పొందేందుకు సలహానివ్వాలి. తద్వారా వారు తెలుసుకుంటారు. మీరు బ్రహ్మ ద్వారా ఈ వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇది ఇంకెవరి ద్వారా లభించదు. ప్రతి సెంటర్లోనూ ప్రజాపిత బ్రహ్మకుమారిలన్న పేరు రాయబడి ఉంది. గీతా పాఠశాల అని వ్రాసినట్లయితే అది సాధారణంగానే ఉంటుంది. ప్రపంచంలో కూడా ఎన్నో గీతా పాఠశాలలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు కూడా బీకేలని రాయండి. అప్పుడే బాబా పరిచయం ఇవ్వగలుగుతారు. మనుషులు బీకే అన్న పేరును చూసి భయపడతారు. కావుననే గీతా పాఠశాల అన్న పేరును రాస్తారు. కానీ ఇందులో భయపడాల్సిన విషయం ఏమీ లేదు. ఇది ఇల్లు అని వారికి చెప్పండి. మీరు ఎవరింటికి వచ్చారో మీకు తెలుసా అని అడగండి. తండ్రి వీరందరికీ ప్రజాపిత బ్రహ్మ అయినారు. భారతవాసులు ప్రజాపిత బ్రహ్మను నమ్ముతారు. క్రిస్టియన్లు కూడా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు. ఆదిదేవుడు అంటారు. ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళాడనే అర్థం. అతడిది మనుష్య వంశావళి అంటారు. అయినా వారు తమ క్రీస్తునే నమ్ముతారు. క్రిస్టియన్స్ క్రీస్తుని బుద్ధుణ్ణి తండ్రిగా భావిస్తారు. వంశమైతే ఉంది కదా. వాస్తవానికి బాబా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవత ధర్మస్థాపన చేస్తున్నారు. కావున అతడు గ్రేట్ గ్రాండ్ ఫాదర్. మొదట బాబా పరిచయాన్ని ఇవ్వాలి. శివబాబా పరిచయం అన్నింటికంటే చాలా ఇంపార్టెంట్. తర్వాతనే అన్నీ, అప్పుడే అన్నీ అర్థమవుతాయి. బాబా అంటున్నారు, బాబా పరిచయాన్ని ఇవ్వాలి. మేము మీ తండ్రిని కలుసుకోవడానికి వచ్చాము అని వారు అనాలి. మీ తండ్రి కాదు, అందరి తండ్రి. వారసత్వం శివబాబా నుండే లభిస్తుంది, కానీ బ్రహ్మబాబా నుండి కాదు. మరి మీ తండ్రి ఎవరు? గీతా భగవంతుడెవరు? ఆది సనాతన దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారు అని ప్రశ్నించండి.
తండ్రి అని అనడంలో బ్రహ్మకుమారి కుమారులైన వీరందరూ శివబాబా సంతానమని భావిస్తారు. గతి సద్గతుల వారసత్వం శివబాబా నుండి బ్రహ్మ ద్వారా లభిస్తుంది. వారి సమయంలో మనకి ముక్తి జీవన్ముక్తిని ఇచ్చేందుకొచ్చారు. మిగిలిన వాళ్ళందరూ ముక్తిలోకి వెళ్ళిపోతారు. మొత్తం ప్రపంచమంతా 900 కోట్ల ఆత్మల్లో అందరూ వాపస్ ఇంటికి పోయేది. ఆ తర్వాత మనమందరం నంబర్ వార్ పురుషార్థం అనుసారంగా జీవన్ముక్తిలోకి వస్తాం. బాబా అంటారు, ఈ జ్ఞానం పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఎవరైనా వస్తే మీరు ఎవరిని కలుసుకునేందుకు వచ్చారు అని వారిని ప్రశ్నించండి. వీరు మాకు మీకు అందరికీ తండ్రియే. ఇక్కడ గురువులు శిష్యులు అనే సంబంధం లేదు. ఇది మీరు అర్థం చేసుకున్నారు. హోలీ రోజు రంగులలో ఆడుకుంటారు, రంగులు వేసుకుంటారు. నిజానికి ఇది ఆత్మకు జ్ఞానం అనే రంగును అంటించిన దానికి గుర్తు. లేకపోతే హోలీ దుర్యాలకు అర్థమేది ఉండదు. జ్ఞానము ద్వారా మీరు రంగును నింపుతారు. ఆత్మ ఈ వస్త్రంలో ఉంది, శరీరం అనే వస్త్రంలో. అది పవిత్రంగా అవ్వడంతో శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఇప్పుడు ఈ శరీరం పవిత్రమైనది కాదు, ఇది సమాప్తమైపోతుంది. గంగా స్నానం మొదలైనటువంటివి శరీరానికి చేయిస్తారు. కానీ పతిత పావనుడు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆత్మ పతితంగా అయితే నీటి స్నానం ద్వారా పావనంగా అవ్వజాలదు. ఇది ఎవ్వరికీ తెలియదు. వారు ఆత్మయే పరమాత్మ అంటారు. ఆత్మని నిర్లేపిగా భావిస్తారు. ఎవరైతే ఇప్పుడు అర్థం చేసుకున్నారో వారే స్వయం ధారణ చేసి ఇతరుల చేత కూడా ధారణ చేయించగలుగుతారు. ఏ పిల్లల నోటి నుండి ఎప్పుడూ రత్నాలే వెలువడతాయో వారి రూపము సుగంధం కలిగిన పుష్పాలు అంటారు. వారిని జ్ఞానరత్నాలే వెలువడాలి. జ్ఞాన విజ్ఞానాల గురించి తప్ప ఇంకే విషయాల గురించి అయినా పరస్పరం చర్చించుకుంటే అవి వృథానే కదా, రాళ్లతో సమానమే కదా. వారు సేవకు బదులుగా డిస్సర్వీస్ చేస్తారు. నిన్న కూడా బాబా ఏమన్నారు, యోగం చేయించేటప్పుడు బుద్ధి అటు ఇటు పోతా ఉంది అంటే కూడా డిస్సర్వీస్ చేస్తున్నారు అనే అర్థము అన్నారు. సో అంటే ఏకాగ్రతతో బుద్ధిని మనం కాన్సన్ట్రేషన్ చేయాలి అని బాబా చెప్తున్నారు. సో బాబా అంటున్నారు, వారు సేవకు బదులుగా డిస్సర్వీస్ చేస్తారు. 63 జన్మలు ఒకరికొకరు అనేక వ్యర్థపు మాటలు మాట్లాడుకుంటూ వచ్చారు కదా, బాబా రాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరు జ్ఞాన విజ్ఞానపు విషయాలను మాట్లాడుకొని మీ హృదయాన్ని సంతోషింప చేసుకోవాలి. ఆలోచించండి, మనం ఒకరికొకరు పరస్పరం కలుసుకుంటే బీకేలు ఏం మాట్లాడుకుంటున్నాము అని ఆలోచించండి. ఆ సెంటర్ ఇట్లా, ఈ సెంటర్ ఇట్లా, అక్క ఇట్లా, ఈ అక్క ఇట్లా, అక్కడ సేవలు ఇట్లా, ఇక్కడ సేవలు ఇట్లా, ఇదే మాట్లాడుకుంటాం. కానీ ఎంత పెద్ద అతిరత మహారథులైనా కూడా ఒకరి గురించి ఒకరు కంప్లైంట్స్ చెప్పేదే కానీ ఏమైనా పురుషార్థం గురించి లేనిదేనుందా చూడండి. ఈరోజు మురళీలో మీకేం అర్థమైంది, మీరేం అనుభవం చేస్తున్నారు, యోగంలో మీకేం అనుభవం అయింది, ఇవన్నీ ఏమి మాట్లాడుకోరు. మొత్తం ప్రపంచమంతా ఒకరిపైన ఒకరు రాళ్ళు వేసుకుంటున్నారు. కానీ పిల్లలైన మీరు రూపము సుగంధం గల పుష్పాలుగా తయారవ్వాలి. మీరు జ్ఞాన విజ్ఞాన విషయాలు తప్ప ఇంకేవి వినకూడదు, వినిపించకూడదు. అండర్లైన్ చేసుకోండి. ఈరోజు మురళిలో నేను ధారణ చేయాల్సిన విషయాలు ఏవి అంటే జ్ఞాన విజ్ఞాన విషయాలు తప్ప ఇంకా ఏ విషయాలు వినకూడదు, వినిపించకూడదు. ఎవరైతే తప్పుడు విషయాలు మాట్లాడతారో వారి సాంగత్యమే చెడ్డది. ఎవరైతే బాగా సేవ చేస్తారో వారి సాంగత్యం పైకి తీసుకెళ్తుంది. సేవ అంటే ఏమిటనేది కూడా తెలియాలి. పేరు కోసము, కీర్తి కోసం నేను ఇంత చేస్తున్నాను, అందరూ నన్ను పొగడాల ఓ ఓ ఓ అన్నట్లు చేసేది వేస్ట్ కదా. పేరు, కీర్తి, గౌరవము దానికోసం చేయటం వేస్ట్ కదా. దాని ద్వారా ఏం లాభం ఉంది? కొందరు బ్రాహ్మణులు పుష్పాలుగా ఉన్నారు. బాబా చూడండి, కొందరు బ్రాహ్మణులు అయ్యి మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారి సాంగత్యం చేయకూడదు, వారు ఇంకా నష్టపరుస్తారు. బాబా మళ్ళీ అప్రమత్తం చేస్తున్నారు. నిన్న కూడా ధారణ చేసే విషయాలు చెప్పారు. ఈరోజు మురళిలో కూడా సాకార మురళి అయినప్పటికీ ధారణ చేసే విషయాలు చెప్తున్నారు. తప్పుడు మాటల్ని ఎప్పుడూ పరస్పరం మాట్లాడుకోకూడదు, లేకపోతే మీకే నష్టం జరుగుతుంది. బాబా ఇక్కడ మిమ్మల్ని మీరు సర్వనాశనం చేసుకుంటారు అనే శబ్దం వాడుతున్నారు. అలాగే ఇతరులను కూడా నష్టపరుస్తారు. అప్పుడు మళ్ళీ పదభ్రష్టులుగా అయిపోతారు. బాబా ఎంత సహజంగా వినిపిస్తారు, ఎంత పెద్ద శబ్దం చెప్తున్నారు. స్వయం సర్వనాశనం అయిపోతారు, ఇతరులను సర్వనాశనం చేస్తారు, పదవి కూడా భ్రష్టమవుతుంది. దేని ద్వారా
కామవికారంలో వెళ్ళడం ద్వారానా బాబా చెప్తా ఉండేది చూడండి. పనికిరాని మాటలు, తప్పుడు మాటలు వినేది వినిపించేదాని ద్వారా చూడండి సాంగత్య దోషం అంటుకుంటే ఏమవుతుంది అని చెప్తున్నారు. ఎంత అటెన్షన్ విషయం. బాబా అంటున్నారు అప్పుడు మళ్ళీ పదభ్రష్టులు అవుతారు. బాబా ఎంత సహజంగా వినిపిస్తున్నారు. అభిరుచి ఉండాలి. బాబా మేం వెళ్ళి అనేకులకి జ్ఞానం ఇస్తాము అనాలి. అటువంటి వారే తండ్రికి సత్యమైన పిల్లలు. సేవాదారి పిల్లలను బాబా కూడా మహిమ చేస్తారు. వారి సాంగత్యం చేయాలి. ఎవరెవరు మంచి విద్యార్థుల సాంగత్యంలో ఉన్నారో బాబాని అడిగితే బాబా చెప్పగలరు. ఎవరి సాంగత్యం చేయాలి, ఎవరు బాబా హృదయాన్ని అధిష్ఠించి ఉన్నారు అన్నది వెంటనే బాబా తెలియచేస్తారు. సేవ చేసే పిల్లలపైన బాబాకు కూడా గౌరవం ఉంటుంది. కొందరు సేవ కూడా చేయలేరు. ఈ విధంగా చాలామందికి చెడు సాంగత్యం లభించడంతో వారి స్థితి హెచ్చు తక్కువలవుతూనే ఉంటుంది. సాంగత్య దోషం చాలా చెడ్డది, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు స్థూల సేవలో బాగున్నారు. స్థూల సేవ కూడా ఇంపార్టెంట్. కేవలం జ్ఞానం చెప్పేదే ఇంపార్టెంట్ కాదు, చెప్పేవారికి అన్నం వండి పెట్టేది కూడా ఇంపార్టెంటే కదా. స్థూల సేవలో బాగున్నారు, వారు కూడా మంచి వారసత్వాన్ని పొందుతారు. అండర్లైన్ చేసుకోండి. కేవలం 1000 మందికి సందేశం ఇస్తేనే పదవి దొరుకుతుంది, లేదా బాబా ఇంట్లో ఏదైనా సేవ చేస్తే తక్కువ దొరుకుతుంది అనేది లేదు. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి సేవ అంటే ఏమిటి అని. వారు కూడా మంచి వారసత్వాన్ని పొందుతారు. అల్లాను మరియు వారసత్వం గురించి అర్థం చేయించడం చాలా సహజం. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అనే ఈ సందేశాన్ని మీరు ఎవరికైనా వినిపించవచ్చు. 2 పదాలు, అల్లా మరియు వారసత్వం. ఇది చాలా సహజమైనది. ఎవరైనా మీ వద్దకు వస్తే నన్నొక్కడే స్మృతి చేయమని బాబా ఆజ్ఞ ఇచ్చారని చెప్పండి చాలు. ఇదే అన్నింటికన్నా గొప్ప మర్యాద. నన్ను స్మృతి చేసినట్లయితే మీకు స్వర్గ వారసత్వం లభిస్తుంది అని బాబా చెప్తున్నారు. ప్రతి సెంటర్లోనూ ఈ విధంగా నంబర్ వారుగా ఉన్నారు. కొందరు వివరంగా అర్థం చేయించగలరు. అర్థం చేయించలేకపోతే కనీసం బాబానొక్కరిని గుర్తు చేసుకోండి అని చెప్పచ్చు. ఇంకే దేహదారులను, దేవతలను మొదలైన వారిని కూడా స్మృతి చేయకండి. కల్పపూర్వం కూడా బాబా చెప్పారు. అంతేకాని వ్యర్థమైన విషయాలు ఫలానా ఇలా అంటారు, ఫలానా అలా అంటారు అనే విషయాలు ఏవి చెప్పకండి. ఈ బాబా మీకు జ్ఞానం అనే రంగును అంటించారు. అంతేకాని స్థూలంగా రంగులు మొదలైనవి చల్లుకోవడం అసురీ మనుష్యుల పని. అండర్లైన్ చేసుకోండి. స్థూలంగా రంగులు వేసుకోవడం అసురీ మనుష్యుల పని. ఎవరైనా ఇతరుల గ్లానిని చేస్తున్నట్లయితే వాటిని వినకూడదు. బాబా ఎంతో చక్కగా మన్మనాభవ, మధ్యాజీభవ అని మంచి విషయాలు వినిపిస్తున్నారు. శివబాబా అందరికీ తండ్రి. తనను స్మృతి చేసినట్లయితే స్వర్గ వారసత్వం మీకు లభిస్తుందని బాబా చెప్తున్నారు. అతడే గీతా భగవంతుడు కూడా. మృత్యు మీ ముందు నిల్చొని ఉంది. కావున ఇప్పుడు సేవ చేయడం పిల్లలైన మీ పని. బాబా స్మృతిని కలిగించాలి. ఇదే మహామంత్రం. దీని ద్వారా రాజధాని తిలకం లభిస్తుంది. బాబాను స్మృతి చేయండి మరియు ఇతరులకు కూడా స్మృతి చేయించండి. ఇది ఎంత సహజమైన విషయం. దీని ద్వారానే మీ నావ తీరానికి చేరుకుంటుంది. అచ్చా అచ్చా मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం, వివేకవంతులుగా అయ్యి అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి. ఎప్పుడూ నోటి నుంచి రాళ్లను విసిరి డిస్సర్వీస్ చేయకూడదు. జ్ఞాన యోగాల గురించి తప్ప ఇంకే విషయాలను చర్చించుకోకూడదు. జ్ఞాన యోగాల విషయాలు తప్ప ఏ విషయాలను ఇంకా చర్చించుకోకూడదు. సెకండ్ పాయింట్, ఎవరైతే రూపము మరియు సుగంధం కలిగి ఉంటారో, సేవాదారులుగా ఉంటారో వారి సాంగత్యాన్నే చేయాలి. ఎవరైతే తప్పుడు విషయాలను వినిపిస్తారో వారి సాంగత్యం చేయకూడదు. సాంగత్యం పైన చాలా చాలా గమనం ఉండాలి అని బాబా చెప్తున్నారు. వరదానం, జ్ఞానము ద్వారా రావణ్ణి బహురూపాలను తెలుసుకొని తన ఆకర్షణ నుండి ముక్తులుగా అయ్యే ధైర్యవంతులుగా కండి. జ్ఞానము ద్వారా రావణాసురుని బహురూపాలను తెలుసుకొని తన ఆకర్షణ నుండి ముక్తులుగా, రావణాసురుని ఆకర్షణ నుండి, మాయ నుంచి
దూరంగా ఉండే ధైర్యవంతులుగా కండి. ఏ పిల్లలైతే జ్ఞానం ద్వారా రావణ్ణి బహురూపాలను మంచిగా తెలుసుకున్నారో వారి ముందుకు రావణుడు సమీపంగా కూడా రాడు. బంగారము లేదా వజ్ర రూపాన్ని ధారణ చేసినా దాని ఆకర్షణలోకి వారు రారు. ఇటువంటి సత్యమైన సీతలుగా ఈ రేఖ లోపల ఉండే లక్ష్యాన్ని ఉంచేవారే ధైర్యవంతులుగా కండి. అలాంటి వారే ధైర్యవంతులు అని అంటారు. అప్పుడు ఈ రావణ్ణి బహుసైన్యం యుద్ధం చేసేందుకు బదులుగా మీ సహయోగిగా అయిపోతారు. ప్రకృతి యొక్క పంచతత్వాలు మరియు పంచవికారాలు బదిలీ అయి మీ సేవ కోసం వస్తాయి. స్లోగన్: సేవలో సఫలతను పొందాలంటే నిర్మాణ చిత్తపు విశేషతను ధారణ చేయండి. నమ్రతగా ఉండండి. అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. విజయులుగా అయ్యేందుకు పునాది నిశ్చయం. ఒకవేళ పునాది పక్కాగా ఉంటే భవనం కదలదు, నిశ్చితంగా ఉంటుంది. ఒకవేళ పునాది కచ్చాగా ఉంటే కొద్దిపాటి తుఫాను వచ్చినా భూమి కొద్దిగా కంపించినా మా భవనం పడిపోదు కదా, పగుళ్ళేమైనా రావు కదా అని భయమేస్తుంది. కానీ నిశ్చయం అనే పునాది పక్కాగా ఉంటే నిర్భయులుగా మరియు నిశ్చింతులుగా ఉంటారు. ఎంత బాగుంది! నిశ్చయం అనే టాపిక్ పైన ఎన్ని విషయాలు చెప్తున్నారు చూడండి. ఇవన్నీ బాబా అవ్యక్త మురళిలో నడిపించిన విషయాలు. అన్నయ్య రాజు అన్నయ్య అవన్నీ కలెక్ట్ చేసి మనకి ఒక్కొక్క శీర్షిక రూపంలో చెప్తున్నారు, తాకి మన జీవితంలో వాటిని ధారణ చేసి ఆ విధంగా కావాలి అని. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.